హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించిన చాలా ముఖ్యమైన రిక్రియేషన్ టెస్ట్ 6 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, వినోదం యొక్క ప్రాథమిక అంశం కానిది అని అడిగాడు. ఇక్కడ వినోదం యొక్క ప్రాథమిక అంశం కానిది అని అడగడం జరిగినది. ఆప్షన్లు చూసుకున్నట్లయితే వినోదం అనేది ఖాళీ సమయంలో చేయు కార్యకలాపం. ఆప్షన్ బి, వినోదం అనేది ఒత్తిడి యొక్క రూపం. ఆప్షన్ సి, వినోదం అనేది ఆనందం కోసం చేయు కార్యకలాపం. ఆప్షన్ డి, వినోదం అనేది ఒత్తిడిని తొలగించు ఔషధం అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. వినోదం అనేది ఒత్తిడి యొక్క రూపం కాదు, అంటే ఒత్తిడిని కలిగించే క్రియ మాత్రం కాదు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే వినోదం అనేది ఖాళీ సమయంలో చేయు కార్యకలాపం. నిజమే కదండి, మనం ఏదైనా ఖాళీ సమయం దొరికినప్పుడే వినోదం పొందడానికి మనము ఆసక్తి చూస్తాం. నెక్స్ట్, వినోదం అనేది ఆనందం కోసం చేయు కార్యకలాపం. వినోదం అంటేనే ఆనందం. ఆనందం కోసం చేసి ఏ కార్యక్రమాన్నైనా వినోదం అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, వినోదం అనేది ఒత్తిడిని తొలగించే ఔషధం. మనము ఏదైనా ఒక పనిని చేసినప్పుడు లేదా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసి ఒత్తిడికి గురైనప్పుడు వినోద కార్యక్రమాన్ని ఆలపించినట్లయితే మన ఒత్తిడిని తొలగించును. అందుకే ఒత్తిడికి ఔషధం వలె పోల్చడం జరిగినది. నెక్స్ట్, రెండవ ప్రశ్న, ఒక వ్యక్తి తనకున్న ఖాళీ సమయంలో పాల్గొన్న ఒక రకమైన ఇక్కడ బాగా వినండి, ఒక వ్యక్తి తనకున్న ఖాళీ సమయంలో పాల్గొని ఒక రకమైన కార్యక్రమాన్ని ఇలా అంటారు. అంటే ఖాళీ సమయంలో పాల్గొనే కార్యక్రమాన్ని ఇలా అంటారు అని అడిగాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే వినోదం. ఆప్షన్ బి వికాసం. ఆప్షన్ సి పెరుగుదల. ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వినోదం. ఇక్కడ బాగా చూసుకున్నట్లయితే ఖాళీ సమయం అని కనపడగానే మనం వెంటనే వినోదానికి వెళ్ళిపోవాలి. వినోదం అనేది పనిలో శక్తిని కోల్పోతాం, వినోదంలో శక్తిని తిరిగి పుంజుకోబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, వికాసం చూసుకున్నట్లయితే మానవుని యొక్క సమగ్ర, అంటే అతని యొక్క మూర్తిమత్వం మరియు పెరుగుదల, అతని యొక్క ప్రవర్తన, ఇవన్నీ కలిపి వికాసం అని అంటారు. వికాసంలో భాగమే అభివృద్ధి అనేది గుణాత్మకమైనది. ఓకేనా ఫ్రెండ్స్. వికాసం అనేది కూడా గుణాత్మకమైనది. నెక్స్ట్, పెరుగుదల అంటే ఏంటి అంటే మానవుని యొక్క శారీరక, అంటే బయటికి కనిపించే అవయవాల యొక్క అభివృద్ధి లేదా పెరుగుదల అంటారు. అంటే భౌతికంగా మన కంటికి కనిపించే ఏదైనా ఒక్క మాటలో చెప్పాలంటే కొలవదగినది అని చెప్పవచ్చు. నెక్స్ట్, గణాత్మకమైనది అంటే లెక్కించదగినది ఏదైనా కూడా పెరుగుదల కిందకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మూడవ ప్రశ్న, వినోదానికి సంబంధించని అంశం గుర్తించండి. అంటే వినోదానికి సంబంధం లేని దాన్ని గుర్తించమని అడుగుతున్నాడు. వినోదం అంటే స్వచ్ఛందంగా పాల్గొనడం. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే వినోదం అంటే సామాజిక ఆమోదించబడిన విశ్రాంతి. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే వినోదం అంటే తక్షణ సంతృప్తిని ఇచ్చే కార్యకలాపం. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే పైవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవేవి కాదు, ఆప్షన్ డి. ఓకేనా ఫ్రెండ్స్. వినోదం అంటే స్వచ్ఛందంగా పాల్గొనడం, అంటే నీకై నువ్వు పాల్గొన్నట్లయితే అది వినోదం అవుతుంది. బలవంతంగా పాల్గొన్నట్లయితే అది వినోదం కాదు. నెక్స్ట్, వినోదం అంటే సామాజిక ఆమోదించే విశ్రాంతి. అంటే వినోదం అంటే నువ్వు సమాజం అంగీకరించాల, నువ్వు చేయి పనుల సమాజానికి ఇబ్బంది కలిగించకూడదు. అంటే సమాజం ఆమోదించబడిన ఏ కార్యకలాపమైనా అది వినోదం అవుతుంది. నెక్స్ట్, వినోదం అంటే తక్షణ సంతృప్తిని ఇచ్చే కార్యకలాపం. అంటే వినోదం అంటే నీకు వెంటనే సంతృప్తిని ఇవ్వాలి. అంటే నువ్వు ఇప్పుడు వినోదం పొంది రేపు ఎప్పుడో ఇస్తుంది అంటే అది వినోదం కాదు. ఓకేనా ఫ్రెండ్. నాలుగవ ప్రశ్న, వినోద రకాలలో ఒకటి కానిది అని అడిగాడు. ఇక్కడ వినోద రకాలలో ఒకటి కానిది అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఆర్థిక వినోదం. ఆప్షన్ బి క్రియాశీల వినోదం. ఆప్షన్ సి ఇండోర్ వినోదం. ఆప్షన్ డి అవుట్డోర్ వినోదం. ఓకేనా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్థిక వినోదం. ఆర్థిక వినోదం అనేది వినోదమే. ఆర్థిక వినోదం ఏంది అంటే మనం డబ్బులు
ఇచ్చి లేదా డబ్బులు రాబట్టడానికి వినోదాన్ని ఇస్తే అది ఆర్థిక వినోదం అవుతుంది. నెక్స్ట్ క్రియాశీల వినోదం. క్రియాశీల వినోదం అంటే క్రియలలో శారీరక శ్రమ మరియు మానసిక శ్రమ రెండు కలిసి ఉంటే దాన్ని క్రియాశీలక వినోదం అని అంటారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనము రోజు ఆడే క్రీడలు మరియు క్రీడలు బయట ఏవైతే మన శారీరక శ్రమ అంటే మన నుంచి శ్రమ అంటే ఏంది, చెమట రూపంలో బయటికి వెళ్ళి ఇదంతా కూడా శ్రమ కిందికి వస్తుంది. ఇలా శ్రమ పొంది వినోదాన్ని పొందినట్లయితే అది క్రియాశీలక వినోదం లేదా యాక్టివ్ రిక్రియేషన్ అని అంటారు. నెక్స్ట్ నిష్క్రియాత్మక వినోదం అని కూడా ఉంది. అంటే నిష్క్రియాత్మక వినోదం అని కూడా అంటారు. నిష్క్రియాత్మక వినోదం అంటే మన శరీర శ్రమ లేకుండా చేసే వినోదాన్నే నిష్క్రియాత్మక వినోదం అని కూడా అంటారు. ఉదాహరణకి ఏది అంటే మనం కూర్చొని టీవీ చూడడం, కూర్చొని సెల్ నొక్కడం, ఇవన్నీ కూడా నిష్క్రియాత్మక వినోదానికి కిందికి వస్తాయి. నెక్స్ట్ ఇండోర్ వినోదం. వినోదం చూసుకున్నట్లయితే ఇండోర్లో లేదా ఇండోర్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించే వినోదం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఇండోర్ వినోదానికి కిందికి వస్తుంది. దీని ఎగ్జాంపుల్ చెప్తే బాగా గుర్తుకొస్తుంది. మనం ఇండోర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, సెటిల్స్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, ఇండోర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండోర్ వినోదానికి కిందకి వస్తాయి, ఒకవేళ అవి అంత మంచివి కాదు. నెక్స్ట్ అవుట్డోర్ వినోదం చూసుకున్నట్లయితే బయట క్రీడా ప్రాంగణంలో అంటే పైకప్పు లేకుండా పొందే వినోదం అని చెప్పుకోవచ్చు. బయట క్రీడా ప్రాంగణంలో పొందే వినోదం అని కూడా చెప్పుకోవచ్చు, లేదా గ్రౌండ్లో పొందే వినోదం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రకమైన వినోదం పొందితే అది అవుట్డోర్ వినోదానికి ఎగ్జాంపుల్స్ ఏమైతే మనం రోజు ఆడే క్రీడలు మరియు పరిగెత్తడం, ఉరకడం, దుంకడం ఇవన్నీ కూడా అవుట్డోర్ వినోదానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిగులు శక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అని అడిగాడు. ఇక్కడ డైరెక్ట్గా మిగులు శక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడిగాడు. దీన్ని సర్ప్రైజ్ ఎనర్జీ థియరీ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో సర్ప్రైజ్ ఎనర్జీ థియరీ అని కూడా అంటారు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే అరిస్టాటిల్, ఆప్షన్ బి స్పెన్సర్, ఆప్షన్ డి జాన్ డియూ, ఆప్షన్ డి జేపీ థామస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్పెన్సర్. షిల్లర్ అండ్ స్పెన్సర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ మిగులు శక్తి సిద్ధాంతాన్ని లేదా సర్ప్రైజ్ ఎనర్జీ థియరీని ప్రతిపాదించడం జరిగింది. ఈ స్పెన్సర్ మరియు షిల్లర్ అనే ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. వీరిద్దరు కలిసి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనం ఏది అంటే క్రీడ అనేది అదనపు శక్తి యొక్క ఫలితాన్ని చూపిస్తుంది. అంటే క్రీడ అనేది అదనపు శక్తి యొక్క ఫలితాన్ని చూపించేది ఏది అంటే వినోదం అని ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అరిస్టాటిల్ని చూసుకున్నట్లయితే ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈయన ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. నిర్వచనం వచ్చేసి అరిస్టాటిల్ ఇచ్చిన ఈ నిర్వచనం వచ్చేసి అణచివేయబడిన భావోద్వేగాలు బయటకు తీయడమే వినోదం అని చెప్పడం జరిగింది. అంటే అణచివేయబడిన భావోద్వేగాలు, మనలో ఉన్న అణచివేయని భావోద్వేగాలను బయటకు తీయడమే వినోదం అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాన్ డూయి ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నెక్స్ట్ 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇన్స్టెంట్ థియరీ ప్రతిపాదించినది ఎవరు అని అడిగారు. అడగడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మెక్డాగల్, ఆప్షన్ బి కార్ల్ గ్రూస్, ఆప్షన్ డి ప్యాట్రిక్స్, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెక్డాగల్ అనేది ఇన్స్టెంట్ థియరీ ప్రతిపాదించింది ఎవరు అంటే మెక్డాగల్ అనే వ్యక్తి ఒక అమూల్యమైన నిర్వచనం ఇచ్చాడు. జీవులు తమ సహజమైన ప్రవర్తనను సాధన చేయడానికి మరియు మెరుగుపరచడానికి క్రీడలు అవసరమని చెప్పాడు. జీవులు తమ సహజమైన ప్రవర్తనను సాధన చేయడానికి మరియు మెరుగుపరచడానికి క్రీడ అవసరమని చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కార్ల్ గ్రూస్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది అంటే రిక్రియేషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కార్ల్ గ్రూస్. నెక్స్ట్ ప్యాట్రిక్స్ ఎవరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 7వ ప్రశ్న రిక్రియేషన్ థియరీ ప్రతిపాదించినది ఎవరు?
ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే అరిస్టాటిల్, ఆప్షన్ బి లాజరస్, ఆప్షన్ సి అరిస్టాటిల్, ఆప్షన్ డి అన్నాఫైడ్ చూసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లాజరస్. నేను ఇక్కడ కార్ల్ గ్రూస్ అని మీరు చెప్పారు, గేమ్స్ అని చెప్పారు, ఇక్కడ లాజరస్ అని అంటున్నారు. నో. ఓకే ఫ్రెండ్స్, ఇది 6వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే కార్ల్ గ్రూస్ అనే వ్యక్తి యాంటిసిపేషన్ థియరీ ప్రతిపాదించడం జరిగింది. రాంగ్గా చెప్పడం జరిగింది. యాంటిసిపేషన్ థియరీని ప్రతిపాదించింది కార్ల్ గ్రూస్. ఇక్కడ ఈ రిక్రియేషన్ థియరీని ప్రతిపాదించింది లేడ్ కామ్స్ మరియు లాజరస్ అనే వ్యక్తి ఇద్దరు కూడా ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ అరిస్టాటిల్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో మీకు తెలుసు. నెక్స్ట్ 8వ ప్రశ్న, క్యాథటిక్ థియరీ ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ బి సెల్లర్, ఆప్షన్ డి అరిస్టాటిల్, ఆప్షన్ బి డొగల్, ఆప్షన్ డి జాన్ డియూ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అరిస్టాటిల్. క్యాథటిక్ థియరీని ప్రతిపాదించింది అరిస్టాటిల్. ఈయన చెప్పిన నిర్వచనం ఇప్పుడే చెప్పుకున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, రిక్రియేషన్ రకాలు అని అడిగాడు. ఇక్కడ రిక్రియేషన్ రకాలు ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి అనేకం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే 4 రకాల రిక్రియేషన్ ఉంటాయి. 1 అవుట్డోర్ రిక్రియేషన్, 2 ఇండోర్ రిక్రియేషన్, 3 క్రియాశీలక రిక్రియేషన్, 3 నిష్క్రియాత్మక రిక్రియేషన్. ఇట్లా 4 రకాల రిక్రియేషన్లు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఇది చాలా అందరికీ చాలా డౌట్ని కలిగించింది. రిక్రియేషన్ అనే పదం అని అడిగాను. ఇక్కడ రిక్రియేషన్ అనే పదం లాటిన్ భాషా పదమా, లేదా ఇంగ్లీష్ భాషా పదమా, లేదా సంస్కృత భాషా పదమా, లేదా గ్రీకు భాషా పదమా? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంగ్లీష్ భాషా పదం. ఎందుకంటే రిక్రియేషన్ అనేది ఇంగ్లీష్ భాషా పదం, రిక్రేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఆ రిక్రియేషన్ అనే పదం తీసుకోవడం జరిగింది. ఇక్కడ రిక్రియేషన్ అనే పదం అని అడిగాడు నేను, అందరూ లాటిన్ అని పెట్టారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇంగ్లీష్ పదం. అంటే రిక్రియేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి.